హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఫిష్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. దాని ప్రాసెస్ ఏందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం ఫిష్ పీసెస్ని తీసుకోవాలండి. తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. అందులో కొంచెం రాళ్ళ ఉప్పు యాడ్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ ఫ్రెష్గా కడుక్కొని వాటర్ పడబోయాలండి. పడబోసాక అదే పీసెస్లో కొంచెం ఆయిల్ వేసి కడుక్కోవాలండి. ఆయిల్ వేయడం వల్ల ఫిష్లో ఉన్నటువంటి జిగురు వెళ్ళిపోతుందన్నమాట. అట్లా ఆయిల్ వేసేసి అందులో వాటర్ వేసి మళ్ళీ శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కొని వాటర్ పడబోసి ఒక 2 టైమ్స్ కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత పీసెస్ ఇలా ఫ్రెష్గా అవుతాయండి. చూడండి ఎలా అయ్యాయో. అయ్యాక అందులో మనం ప్రాసెస్ చేద్దామండి. కారం వేయాలి. అందులో ఫస్ట్ కారం యాడ్ చేశాక సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ ఒక 2-3 స్పూన్స్ వేసుకోవాలి. తర్వాత కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం మెంతి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలండి. అందులోనే కొంచెం అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాలండి. ప్యాన్ పెట్టాక అందులో ఆయిల్ వేసేసి కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకున్నాక అవి కొంచెం ఫ్రై అవ్వాలండి. కొంచెం కలుపుకోవాలండి కూడా. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి కొంచెం వేపుకోవాలి. వేపుకున్న తర్వాత అందులో మనం కొంచెం అల్లం పేస్ట్ కూడా యాడ్ చేయాలండి. ఆల్రెడీ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నప్పుడు అల్లం పేస్ట్ వేసాము. ఇప్పుడు కూడా కొంచెం లైట్గా వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం చిన్నగా టమాటో పీసెస్ కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం టమాటో ఫ్రై అయ్యాక పీసెస్ అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పీసెస్ని అందులో యాడ్ చేయాలన్నమాట. పీసెస్ని యాడ్ చేయాలి. ఫిష్ కర్రీ నేను చింతపులుసు లేకుండా చేస్తున్నాను అనమాట. ఫ్రై చేస్తున్నాను అనమాట నేను ఫిష్ కర్రీ చింతపులుసు లేకుండా అనమాట. కొంచెం ఫిషెస్ని మనం ఇలా మెల్లగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొంచెం ఉడకనివ్వాలండి. దాని మీద మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై అయ్యాక మనం ముందుగా బౌల్లో ఫిషెస్ని కలుపుకుంటాం కదండి. అందులో కొంచెం కారం మిగిలిపోతుంది కదా, అందులో కొన్ని వాటర్ వేసుకొని మనం అందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత మూత తీసాక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. కొంచెం ఉడికిన తర్వాత ఇలా అవుతాయండి పీసెస్. కొంచెం మెల్లగా కలుపుకోవాలన్నమాట, ఎందుకంటే పీసెస్ విరిగిపోతాయి. కలుపుకున్న తర్వాత ఫైనల్గా మనం ఇలా కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. ఇదండి ప్రాసెస్ ఫిష్ కర్రీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.